లేస్తూ సాగింది. ఒకవైపు స్కోర్ బోర్డు వేగంగానే కదులుతున్నా మరోవైపు కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం ఆ జట్టు భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లింది. హర్షదీప్ మొదటి ఓవర్లలోనే 6-4తో ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన పిల్స్టార్ జెమిసన్ వేసినటువంటి రెండో ఓవర్లలో భారీ షాట్ ఆడబోయి మిడాన్ వద్ద శ్రేయస్ చేతికి చిక్కాడు. మూడో స్థానంలో వచ్చిన మయాంక్ 2 బౌండరీలు ఓ సిక్సర్తో టచ్లోనే కనిపించిన 7వ ఓవర్లలో బంతిని అందుకున్న చాహల్ రెండో బంతికి అతడి ఇన్నింగ్స్ కు తెరదించాడు. కెప్టెన్ రజత్ కూడా ఓ బౌండరీ 2 సిక్సర్లతో రెచ్చిపోయిన జెమిసన్ 10వ ఓవర్లలో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక మరో ఎండ్లో కోహ్లీ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవడంతో తన సహజ శైలికి భిన్నంగా ఆడాడు. 11 ఓవర్ల వరకు అతడు ఆడిన బంతులు 22 కాగా చేసిన పరుగులు 28 మాత్రమే. అజ్మతుల్లా 15వ ఓవర్లో షార్ట్ బాల్ గా వేసినటువంటి 5వ బంతిని ఆడబోయిన కోహ్లీ బాల్ కాస్త బ్యాట్ ఎడ్జ్కు తాకి అక్కడే పైకి లేవడంతో కోహ్లీ కథ ముగిసింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన జితేష్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీకి స్కోర్ బోర్డు మళ్లీ వేగం పుంజుకుంది. హర్షదీప్ 2 ఓవర్లలో 2 4లు కొట్టిన జితేష్ జెమిసన్ మొదటి ఓవర్లలో 2 భారీ సిక్సర్లు బాదాడు. ఇదే ఓవర్లలో లివింగ్స్టోన్ ఓ సిక్సర్ కొట్టి 5వ బంతికి ఎల్బీగా వెనుదిరుగ్గా విజయ్ కుమార్ 18వ ఓవర్లలో జితేష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక షెపర్డ్ క్రీజ్ లో ఉన్న ధాటిగా ఆడలేకపోయాడు. హర్షదీప్ ఆఖరి ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. చేదనలో పంజాబ్ ఇన్నింగ్స్ సైతం ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. భువనేశ్వర్ వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించిన చేదనను ప్రారంభించిన ప్రియాంష్ ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్ గా మలిచిన ప్రభ్ సిమ్రన్ తొలి వికెట్ కు 5 ఓవర్లలో 43 రన్స్ జోడించారు. వీళ్ళు పవర్ ప్లేలో వేగంగా రన్స్ రాబట్టలేకపోయారు. ఇక హజిల్ వుడ్ 5వ ఓవర్లలో 2 4లు కొట్టిన ప్రియాన్స్ ఆఖరి బంతికి బౌండరీ లైన్ వద్ద స్టాల్ సూపర్ క్యాచ్ తో వెనుదిరిగాడు. ఇక ప్రభవ్ సిమ్రన్ ను కృణాల్ అవుట్ చేశాడు. పంజాబ్ భారీ ఆశలు పెట్టుకున్న సర్పంచ్ సాబ్ శ్రేయస్ 1 రన్ చేసి షెపర్డ్ బౌలింగ్ లో జితేష్ శర్మకు క్యాచ్ ఇవ్వడంతో కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఓవర్ వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయినా దూకుడిగా ఆడిన ఇంగ్లీష్ ను కృణాల్ 13వ ఓవర్లలో అవుట్ చేసి ఆ జట్టుకు మరో షాక్ ఇచ్చాడు. దీంతో బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్ ఒత్తిడికి లోనైంది. 6 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 85 పరుగులు అవసరం కాగా ఆ జట్టు 184 వద్దనే ఆగిపోయింది. ఇక భువి ఒకే ఓవర్లలో వధేరా స్టోయిన్స్ ను అవుట్ చేసి మ్యాచ్ ను పూర్తిగా బెంగళూరు వైపుకు తిప్పాడు. శశాంక్ ఆఖరి ఓవర్లలో మెరుపులు ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. ఒకటా రెండా ఏకంగా 18 ఏళ్లు కండ్లు కాయలు కాసేలా ఎదురు చూశాడు. 2008లో ఏ క్షణాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అణువణువును జట్టు కోసం దారపోచిన కోహ్లీ కన్నకల ఇన్నాళ్లకు సాకారమైంది. అండర్ 19 ప్రపంచ కప్ తో మొదలైన కోహ్లీ విజయ ప్రస్థానంలో మరో కలుకితరాయి చేరింది. తన సుదీర్ఘ క్రికెట్ కెరియర్ లో వన్డే టీ20 ప్రపంచ కప్పులకు తోడు ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలను ముద్దాడిన కోహ్లీకి ఐపీఎల్ టైటిల్ ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఊరిస్తూనే వచ్చింది. ఏడాదికేడాది ఈసాల కప్ నమ్దే అంటూ అభిమానుల ఆశలు మోసుకుంటూ లీగ్ లో అడుగుపెట్టిన ప్రతిసారి కోహ్లీకి ఆశాభంగమే కలిగింది. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీ కన్నకల ఇన్నేళ్లకు నెరవేరింది. అభిమానుల ఆశలు ఫలించిన వేళ 18 ఏళ్ల విరామం తర్వాత కోహ్లీ తన కలను నిజం చేసుకున్నాడు. ఐపీఎల్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడాడు. గత సీజన్లలాగా ఈసారి ఆర్సీబీకి టైటిల్ సాధ్యమేనా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కప్ ను సొంతం చేసుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్ తో హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఇక ఈ ప్రయాణంలో కోహ్లీ కళ నెరవేరడం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. సమిష్ట ప్రదర్శనతో సత్తా చాటుతూ అంచనాలకు మించి రాణించిన ఆర్సీబీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఈ ప్రయాణంలో కోహ్లీ పాత్ర మరువలేనిది. మ్యాచ్ మరో 2 ఓవర్లలో ముగుస్తుంది అనగా అప్పటికే ఒక అంచనాకు వచ్చిన కోహ్లీ తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాడు. ఉబ్బికి వస్తున్న కన్నీంటిని దిగమింగుకుంటూ విజయం సాధించగానే మైదానంలో అలాగే కూర్చుండిపోయాడు. సహచరులందరితో చిరస్మరణీయ విజయాన్ని ఆస్వాదిస్తూ మైదానం మొత్తం కలిగి తిరిగాడు. తన భార్య అనుష్క శర్మను ఆప్యాయంగా కౌగిలించుకుంటూ విజయాన్ని ఆస్వాదించాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన కోహ్లీ, ఈ విజయం జట్టుకే కాదు, మాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన అభిమానులకు చెందుతుంది అని ప్రకటించాడు. ఆర్సీబీతో 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో యువకునిగా మొదలై ఎంతో అనుభవం గడించారని, ప్రతి సీజన్లో నా శక్తినంతా ధారపోశానని చెప్పాడు. ఇక ఇన్ని రోజులకు కప్ను సాధించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది అన్నాడు. ఇక చివరి బంతి తర్వాత భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయానని, తన హృదయం శరీరం బెంగళూరుతోనే అన్నాడు కోహ్లీ. ఇక ఐపీఎల్ 2025 ఫైనల్లో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 3 4లు బాది విరాట్ క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక బౌండరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ఇక ఐపీఎల్లో శిఖర్ 768 బౌండరీలు బాదగా విరాట్ ఈ మ్యాచ్లో ఆ మార్కును క్రాస్ చేశాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 770 బౌండరీలున్నాయి. ఇక ఈ మ్యాచ్లో విరాట్ మరో భారీ రికార్డును సొంతం చేసుకునే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ 86 పరుగులు చేసింటే ఐపీఎల్ చరిత్రలో 3 సీజన్లలో 700 పరుగుల మార్క్ను తాకిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించేవాడు. అయితే విరాట్ 43 పరుగులకే అవుట్ కావడంతో ఈ సీజన్లో అతని పరుగుల సంఖ్య 657 పరుగుల వద్ద ఆగిపోయింది. విరాట్ 2016వ సీజన్లో 973 పరుగులు, 2024 సీజన్లో 741 పరుగులు చేశాడు. ప్రస్తుతం విరాట్తో పాటు క్రిస్ గేల్ ఒక్కడే 2 సీజన్లలో 700 పరుగుల మార్క్ను తాకిన ఆటగాడిగా ఉన్నాడు.